పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో అయ్యా మీ యొక్క పవిత్రమైన నామాన్ని స్తుతిస్తూ ప్రభా, పునరుద్ధారుడైనటువంటి మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ సన్నిధికి వచ్చాము నాయన. తండ్రి మీకు వందనాలు. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభా, తండ్రి, నా తండ్రి, మీ తండ్రి, నా దేవుడు, మీ దేవుడు అని మాకు సంబంధాన్ని ఇచ్చిన అయ్యా ఇచ్చి కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేస్తున్నందుకే మీకు వందనాలు. దూరమైన వారిని దగ్గర చేశారయ్యా. అనాథలుగా ఉన్న మమ్మల్ని మీ కుమారులుగా చేశారు తండ్రి. మీకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మగ్దలే మరియకు మీరు ఎలా ప్రత్యక్షమయ్యారో మా జీవితాలలో కూడా మీరు ప్రత్యక్షమవ్వాలని విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభా, మేము కళ్ళతో మాత్రమే కాకుండా హృదయంతో నేను చూసే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మమ్మల్ని శారీరకమైన విశ్వాసం నుండి ఆత్మీయమైన విశ్వాసంలోకి నడిపించండి. మిమ్మల్ని కేవలం అవసరాల కొరకే మాత్రమే కాక మీ చిత్తము తండ్రి నెరవేరే పిల్లలుగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. మీకు వందనాలు. అవునయ్యా, నేను ప్రభువుని చూశాను అని ఆమె చెప్పినట్లే మా జీవితాలు కూడా తండ్రి మిమ్మల్ని కలిగి జీవించే సాక్షాత్కరమైన జీవితాలుగా మమ్మల్ని మార్చమని, మా మాటల్లోనే కాదు ప్రభా, మా జీవన విధానంలో కూడా మిమ్మల్ని కలిగి జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి, ఇదిగో అయ్యా మీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, ప్రార్థన విజ్ఞాపనల గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. ఇదిగో నాయన జయరాజు గారికి ప్రభా, నాయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. బీపీ కంట్రోల్ కావటం లేదు అని తెలియజేసి ఉన్నారు. ప్రభా, మమ్మల్ని సృజించింది మీరు, మమ్మల్ని తండ్రి నిర్మాణం చేసింది మీరు. ప్రభా, మాలో లోపాలేంటో మీకు మాత్రమే తెలుసు కనుక తండ్రి, ఆ యొక్క తండ్రి ప్రాణాత్మ శరీరంలో ఉన్నటువంటి ఆ రుగ్మతను తీసివేయండి, సరిచేయండి, ఆ బీపీని కంట్రోల్ చేయండి, నార్మల్ చేయండి, ప్రశాంతతను దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. తండ్రి, ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లకు కూడా మంచి నాలెడ్జ్ని దయచేసి ప్రభా సహాయం చేసి, తప్పప్పులుంటే తండ్రి దయతో మీరు క్షమించి ప్రభా జరాజు గారికి తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే ప్రభా, మీ యొక్క మహాకృపను బట్టి నిన్నటి దినాన తండ్రి అమూల్య సిస్టర్ గారికి హార్ట్ ఆపరేషన్ జరిగిందని మేము విన్నాం. తండ్రి, మీకు వందనాలయ్యా. మీకు స్తోత్రాలు. మా జీవితంలో ఏది జరిగినా ప్రభా, ఏది విజయవంతమైనా అది కేవలం మీ కృపే ప్రభా. మీకు స్తోత్రాలు. జరిగిన కార్యాన్ని బట్టి, ఆ యొక్క ఆపరేషన్‌ను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, ఆ యొక్క గాయము మాని ప్రభా త్వరగా కోలుకోవడానికి మంచి ఆరోగ్యాన్ని బిడ్డకి దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగే ప్రభా, రమణయ్య గారికి తండ్రి అనారోగ్యంగా ఉంటూ హాస్పిటల్‌లో జాయిన్ అవుతున్నారని మేము విని ఉన్నాం ప్రభా. తండ్రి, సహాయం చేయండి. కృప చూపించండి తండ్రి. రమణయ్య అగానికి తండ్రి మీ యొక్క కృపను అనుగ్రహించి తండ్రి, అయా ప్రాబ్లం ఏమిటో మాకు తెలియదు గనుక తండ్రి మీకు సహాయం చేసి ఆ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా నాయన, అయ్యా ఎవరెవరైతే ప్రభా హాస్పిటల్‌లో అనారోగ్య బారిన పడి ప్రభా అనేక సమస్యల్లో ఉన్నారో తండ్రి, ఈ యొక్క అనారోగ్యాల ద్వారా ఆర్థికపరమైన స్థితిగతులు, కుటుంబాల్లో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. తండ్రి, మిమ్మల్ని మీ చేతులకు తండ్రి వీళ్ళందరిని అప్పగిస్తుంటున్నాను. ప్రభా, కనికరించి కృప చూపించి చక్కని ఆరోగ్యాలను దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అలాగే నాయన బాధల్లో ఉన్న వారికి ఆదరణ ఇచ్చేది మీరే, అనారోగ్యాల్లో ఉన్న వారికి స్వస్థనిచ్చేది మీరే, భయాల్లో ఉన్న వారికి సమాధానం ఇచ్చేది మీరే. తండ్రి, మీకు వందనాలు. మా జీవిత ప్రయాణంలో తండ్రి నిన్ను ఆపివేయకుండా, మిమ్మల్ని ఆపివేయకుండా మీ చిత్తానికి లోబడి నడిచే హృదయాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, చేసిన ఈ యొక్క విజ్ఞాపనలు తండ్రి పునరుద్ధారుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వినయపూర్వకముగా అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Amen. 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 ప్రైజ్ లార్డ్.
ఓకే అన్న. ప్రార్థించుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీ బంగారు పాదాలకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. తండ్రి, ఈ సమయం ముందు ఈ రీతిగా నేను ప్రార్థించుకుంటున్నాము అంటే నీవు ఇచ్చినటువంటి నీ యొక్క దయ, నీ యొక్క కృప, నీవు చూపించిన వాత్సల్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, గడిచిన కాలం అంతా నాయన నీ రెక్కల చాట మమ్మల్ని భద్రపరిచారు. మంచి ఆరోగ్యమైన ఆయుష్ని ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నా తండ్రి, ప్రతి ఇంట్లో నా తండ్రి వయసులో పెద్దవాళ్ళైనటువంటి వారు ఉన్నారు నాయన. ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యమైన ఆయుష్ని ఇవ్వండి. ఒక్కొక్క గృహంలో అయితే నా తండ్రి పెద్దవారి వల్లనే నా తండ్రి గృహం నడపబడుతుండగా వాళ్ళకి కావలసినటువంటి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అయా సహాయం చేయండి. ఇదిగో నా తండ్రి, ఇంకా నా తండ్రి వాళ్ళకి కావలసినటువంటి నా తండ్రి రక్షణ, నా తండ్రి ఈ వయసులో కూడా నా తండ్రి నాయన వాళ్ళ రక్షణ పొందలేక నా తండ్రి ఉంటున్నారు నాయన. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డలని చూసైనా నా తండ్రి నాయన వాళ్ళు రక్షణ పొందుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ను దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రాజ్యంలో వాళ్ళు ఎత్తబడి వారిగా ఉండటకు సహాయమును దయచేయండి. నిజమే నా తండ్రి, రక్షణ పొంది కూడా నా తండ్రి నాయన నీ కృపలో నా తండ్రి నాయన ఎందుకు నా తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా నా తండ్రి ఉన్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు నా తండ్రి. సహాయమును దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి నాయన. ఇదిగో బిడ్డలను బట్టి నాయన మారేటువంటి నా జ్ఞానమును కూడా నా తండ్రి ఆ పెద్దవాళ్ళకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. సహాయం చేయండి. కుటుంబాలను నడిపిస్తుండగా వాళ్ళకి కావలసినటువంటి జ్ఞానమును దయచేయండి. పెద్దవాళ్ళని చూసి నా తండ్రి నాయన మేము నడుచుకున్నటువంటి జ్ఞానమును కూడా మాకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. సహాయము దయచేయండి. ఇంకా యవన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నాయన. బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన. రక్షణ లేక నా తండ్రి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుచుండగా నా తండ్రి నాయన ఇదిగో నా తన బిడ్డల్ని కాపాడండి నాయన. పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంతో మంది యవన బిడ్డలు నాయన ఇదిగో నా తండ్రి క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి యవన బిడ్డలు కూడా నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నీ విలువ తెలిసిన బిడ్డలు కూడా నా తండ్రి నాయన చెట్టుకొకరే పుట్టుకొకరే పోతుండగా నాయన అటువంటి బిడ్డల్ని పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. సహాయం దయచేయండి. కుటుంబాలను బట్టి ఆ బిడ్డలు మారుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఇదిగో నా తండ్రి నీ యొక్క దీవెనలు పొందుకొని నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి నా బిడ్డలు నా తండ్రి ఆశపడులాగున నా తండ్రి నీ దగ్గరికి వచ్చుటకు సహాయమును దయచేయమని అడుగుచున్నాం నాయన. తండ్రి సహాయం దయచేయండి. రక్షణ అనేది నా తండ్రి మా జీవితంలో నా తండ్రి నాయన ఎంతో విలువైనది నా తండ్రి నాయన. ఈ లోకంలో కాదు కానీ నా తండ్రి పరలోకంలో నా తండ్రి నాయన మేము అందరం కూడా కనపడుటకు నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి మేము ముందులాగున నా తండ్రి మమ్మల్ని మేము ఆయుధపరుచుకుంటూ సహాయం దయచేయండి. మా జీవితాన్ని మేము మార్చుకున్నట్టు సహాయం దయచేయమని అడుగుచున్నాం నాయన. నేను చేసే ప్రతి పని బట్టలు కూడా నా తండ్రి నాయన ఇదిగో ఏమైనా ఒడిదుడుకులు ఉన్నాడಲ್ಲ నా తండ్రి సహాయం చేయండి. సరి చేసుకునేటువంటి జ్ఞానమును నాకును మాకును అందరికీ దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. సహాయం దయచేయండి. ఇదిగో నా తండ్రి బలహీన పడిపోయినటువంటి నా తండ్రి ఆత్మలు ఎన్నో ఉన్నాయి నాయన. ఆత్మలు మీరు పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. సహాయం దయచేయండి. ఇదిగో నా తండ్రి నిన్ను విడవక నిన్ను ఎడబాయక నిన్ను అంటి పెట్టుకుని నిండుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నా తండ్రి. మా యూసువేటిలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఇప్పటి వరకు జరిగించుకున్న ఆరాధన బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం అంతా నా తండ్రి మేము చేయబడినటువంటి పనుల్లో నా తండ్రి నీవు సహాయం దయచేయమని అడుగుచున్నాం. మంచివైనను నా తండ్రి సఫలం చేయండి. చెడ్డవైనను మమ్మల్ని మేము సరి చేసుకున్నటువంటి జ్ఞానం మాకు అందరికీ దయచేయమని వేడుకొంచు. నేను చేసిన ఈ ప్రార్థనలో ఏమైనా తప్పులు ఉంటే దయతో మన్నించమని మీరు మేలు చేసి మీరు మహిమ పొందమని వేడుకొంచు. నేను యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. 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 ప్రేయర్ సార్ చేస్తున్నా సార్.
తండ్రి, జీవన యేసుక్రీస్తు ప్రభువా, జీవాధిపతి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మారిని మార్పు చెందిన గొప్ప తండ్రి, మీ ఘనమైన నామాలను బట్టి స్తోత్రాలు వందనములు ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రభువా మీ పాద సన్నిధికి వచ్చిన తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నేను కుడి ప్రార్థన చేస్తారో మధ్యన సెలవిచ్చిన పరలోక తండ్రి స్తోత్రాలు వందనములు ప్రభువా. రాత్రికాల సమయం ప్రేమించి కాపాడి మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకే స్తోత్రాలు వందనాలు ప్రభు. ఈ దినం ఎంత మనుషులే గతించిపోయినారు, వారికంటే మంచి వరం కాము కానీ తండ్రి, నీ ప్రియ కుమారుడు మా ప్రభు యేసు యొక్క క్రీస్తు నామమును బట్టి నిశ్చయంలో ప్రార్థన చేసుకుంటున్నాం. ఉచితమైన కృపలో మమ్మల్ని బ్రతికింపజేసి ఇంకొక నూతన దినాన్ని ఇచ్చినందుకే స్తోత్రాలు వందనాలు ప్రభువా. మరి తండ్రి పొందుతాను ప్రత్యక్షత గురించి ప్రభువా మీద ఆశలు చెప్పిన స్తోత్రాలు వందనములు ప్రభువా. నైనా మరి స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రత్యక్షపరుచుకుంటారు తండ్రి, 11 మంది శిష్యులకు ప్రభువా, 40 మందికి ప్రభువా, 70 మందికి మరి ఇంకా అనేక మీరు ప్రత్యక్షపరుచుకున్నారు. భూమి మీద ఆరోహణ అయితే వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మన యేసు యొక్క పరిచయం బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. కృపతో జ్ఞాపకం చేసుకో దేవానికి స్తోత్రాలు వందనములు తండ్రి. మరి మేము చేసే యొక్క ప్రార్థన ప్రభా మీరు ఆలోచించి మీరు జవాబు దయచే మనసులో ప్రార్థన చేసుకుంటున్నాం. మిషన్లో మొదలుపెట్టుకుంటా ఉన్నాం. ఇంకా మొదలుపెట్టుకునే వారిగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా దేశంలో 8 కేంద్ర రాష్ట్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి ప్రభువా, వాటి కొరకే ప్రార్థన చేసుకుంటా ఉన్నాం తండ్రి. మరి నైనా ఆ కేంద్ర రాష్ట్ర పాలిత ప్రాంతాల గురించి ప్రభువా, అనేక జనము మిమ్మల్ని ప్రభువా నమ్ముకున్న వారు ఉన్నారు తండ్రి. ఇంకా రక్షణ మారు మనసు లేక వీళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు ప్రభువా. అట్టి వారి కొరకై ప్రార్థన చేసుకుంటా ఉన్నాను తండ్రి. నేను అక్కడ సమీపంలో ఉంది ప్రభువా. నైనా మీ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడటకు తండ్రి, ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు ప్రేరేపించము ప్రభువా. మరి టీవీల ద్వారా వినేవారు, మరి బహిరంగంగా వినేవారు, మరి తండ్రి గాలి యంత్రాల ద్వారా వినేవారు, రకరకాల మీరు దర్శించి ఆకర్షించి ప్రభువా ఆ ప్రాంతాల కొరకై ప్రార్థిస్తున్నాం. మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం. ఆ రాష్ట్ర మంత్రులను ముఖ్యమంత్రులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసుకుంటున్నాం. స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి దయగల తండ్రి, ప్రేమ గల ప్రభువా. మరి తండ్రి, మరి జనవరి మాసం అంతా ప్రభువా యూసీఐ టీం ద్వారా సువార్త చేసినటువంటి గ్రామాలందరూ అన్నిటి కొరకై ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం దయగల తండ్రి. మరి ప్రభువా ఏ గ్రామంలో అయితే ప్రభువా సువార్త చేశారు వారందరూ రక్షణ మార్గం పొందుటకు సహాయం చేయండి ప్రభువా. ఆయన నీ పునరుత్థానంలో వారు కూడా ప్రత్యక్షపరచుటకు వారు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు స్తోత్రాలు వందనాలు. మరి థ్యాంక్స్ గివ్ మీటింగ్ కొరకై ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రతి నెల ప్రేయర్స్ ఎలా ఉంటుంది ప్రభువా. మరి ఎవరైతే సువార్త ప్రకటించినారో వారందరూ పాల్గొనటకు సహాయం చేయండి. ఇంకా అధికం చేసి ప్రభువా నాయన నీ నామ ఘనత కొరకు ప్రభా అందరి చేరుతాటికి చేర్చి ప్రభా మరి ఇంకా సువార్త బహుబలంగా యూసీఐ టీం ద్వారా వాడుకోమని ప్రార్థిస్తాం. రేపు జరగబోయే ఫిబ్రవరి మాసంలో తండ్రి మొదటి ఆదివారం ప్రభా ప్రేక్షకుల ప్రభా అందరిని స్తుతించే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అదేవిధంగా ప్రభా మరి తనటువంటి స్తోత్రాలు వందనము చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. మరి నెల్లూరులో జెన్స్ఫిల్ట్ మరి అక్కడ ఒక భవనం కట్టబడుతుండగా నెక్స్ట్ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కృపలో జ్ఞాపకం చేసుకున్నాము ప్రభా. నిజమే తండ్రి. 127 కీర్తన జ్ఞాపకం చేసుకుంటాం. యెహోవా ఇల్లు కట్టించిన ఇలా కట్టువన్న ప్రయాసం పెడదాం. యెహోవా పట్టణమును కాపాడనేలా వారి కావిడి నుండి పెడదాం. దేవా మీరు కట్టబడకపోతే ప్రభా మేము కట్టలేం తండ్రి.
ఇళ్ళైనా మీరే కట్టాలా, గృహాలైనా మీరే కట్టాలా, వివాహాలైనా మీరే కట్టాలా తండ్రి, రక్షణ అయినా మీరే కట్టాలా ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు, వందనములు. ఆ ఇంటిని పునాది వేస్తుండగా మీరే జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు, వందనములు. ఆ పెద్ద పిల్లలు పూర్తయితే ఉంటున్నాయి ప్రభావ. మొదలు పెట్టిన ప్రారంభించాలా, మిగతా పని అంతా ప్రభావ ప్రారంభించిన పని ముగింపు వరకు సహాయం చేయండి. మరి ఇంజనీర్కి మంచి జ్ఞానం దయచేయండి. ఇంజనీర్ కంటే ప్రభా కట్టే కూలి వాళ్ళకు కూడా మీరు జ్ఞానం దయచేయండి. అలాంటి బెస్లేళ్లకు మీరు జ్ఞానం ఇచ్చినట్టు ప్రభా మీరు జ్ఞానం దయచేసి నిసలు ప్రార్థన చేసుకుంటాను. స్తోత్రం, వందనము చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి తండ్రి ఆర్థిక పరిస్థితులు ప్రభా మరి కంకర, కడ్డీలు, ఇసుక, సిమెంటు ప్రతి వస్తువుల మీద సమకూర్చి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఘనత మహిమ ప్రభువులు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మక సహవాసమును మనకును సర్వలోకం చేరిన సకల పరిస్థితులకు సార్వత్రిక సంఘానికి మరి యూసీవై టీంకి మరి ఈ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డకును మరి యేసుక్రీస్తు నామమున తోడైండి మనం నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు సార్.